ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఉంది. ఈ ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి మనకు టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది. దీనిలో ఉన్న క్వాలిఫికేషన్స్, అర్హతలు మరియు వయస్సు, జీతము మరియు ఖాళీలు, సో ఇంటర్వ్యూకు ఏ విధంగా అటెండ్ కావాలి, ఏ విధంగా సెలక్షన్ చేసుకుంటారు, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ నోటిఫికేషన్ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించి మనకు పలు రకాల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు వచ్చేసి కేవలం 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఈసీఈ, ఈటీసీకి సంబంధించి ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే కేటగిరీ 1లో 2 ఉద్యోగాలు ఉన్నాయి. ట్రిపుల్ సంబంధించి అదేవిధంగా కేటగిరీ 2 లోపల 2 ఉద్యోగాలు మెకానికల్ సంబంధించి, 2 ఉద్యోగాలు సిఎస్సికి సంబంధించి, 4 ఉద్యోగాలు ఈసీఈ, ఈటీసీకి సంబంధించి ఉన్నాయి. అయితే ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మనకు సంబంధిత ఫీల్డ్స్ లోపల ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి టెక్నికల్ ఆఫీసర్ అయితే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్ట్కి సంబంధించి ముందుగా 40,000 రూపాయలు పర్ మంత్ కింద ఫస్ట్ ఇయర్లో ఇస్తారు. 45,000 రూపాయలు సెకండ్ ఇయర్లో ఇస్తారు. 50,000 రూపీస్ థర్డ్ ఇయర్లో ఇస్తారు. ఫోర్త్ ఇయర్లో 55,000 రూపీస్ అనేది ఇస్తారు. సో ప్రతి ఇయర్లో లంసమ్ అమౌంట్ 12,000 రూపాయలు అనేది మనకు ఇస్తారు. దీని లోపల 3,600 రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్, సబ్మిషన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మనకు అలవెన్సెస్ కింద 6 months టర్మ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ కింద ఇస్తారు. సో అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి 25,000 రూపాయలు ఫస్ట్ ఇయర్లో, 28,000 రూపాయలు సెకండ్ ఇయర్లో, 31,000 రూపాయలు థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో ఇస్తారు. వీటికి సంబంధించి అదేవిధంగా ఏమన్నా బెనిఫిట్స్ లాంటివి ఉంటే మెడికల్ ఇన్సూరెన్స్, పిఎఫ్, టీఏడిఏ, లీవ్స్, ఇవన్నీ కూడా అన్ని రూల్స్ ప్రకారంగా ఉంటాయి. సో రిజర్వేషన్ చూసుకున్నట్లయితే మనకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years ఉంటుంది. సో ఏ విధంగా ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి, ఇంటర్వ్యూకి మనము ఉదయం 9 గంటల లోపల అటెండ్ కావాల్సి ఉంటుంది. సో వెబ్సైట్లో మనకు అప్లికేషన్ ఫామ్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. సో డాక్యుమెంట్స్, మన క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం, సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కేటగిరీ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి గవర్నమెంట్ ఇష్యూ చేసింది, ఆధార్ లాగా, పాస్పోర్ట్ లాగా ఏదైనా తీసుకెళ్ళచ్చు. సో రిజిస్ట్రేషన్ మనకు 11:30 లోపల క్లోజ్ అవుతాయి కాబట్టి ఇంటర్వ్యూ అనేది మనకు 14/5/2024 నాడు కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్ఆర్ రోడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఎల్ పోస్ట్, హైదరాబాద్ 500062లో మనకు 14వ తారీఖు మే 14, 2024 నాడు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ఉండదు. తర్వాత ఇంటర్వ్యూస్ అనేది కొనసాగుతాయి. సెలక్షన్ వచ్చేసి కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ తీసుకొని మనకు సెలక్షన్ అనేది చేస్తారు. క్వాలిఫికేషన్కి 20%, ఎక్స్పీరియన్స్కి 30%, పర్సనల్ ఇంటర్వ్యూకి 50% మనకు సంబంధించి వెయిటేజ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి జనరల్ కండిషన్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మినిమం 60% కంపల్సరీగా ఉండాలి. ఏజ్ లిమిట్ 33 years ఇచ్చారు. ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే 30 years అనేది టెక్నికల్ ఆఫీసర్కి ఇచ్చారు. అది కూడా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది డేట్ వచ్చేసి 14/5/2024 వరకు ఇచ్చారు. సో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే 3 years, టెక్నికల్ ఆఫీసర్కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో ఎవరికైతే ఇవన్నీ అర్హతలు ఉన్నాయో వాళ్ళు ఒక్కటే పోస్టుకి సంబంధించి
అటెండ్ కావాల్సి ఉంటుంది. 2 పోస్టులకు అటెండ్ కావడానికి వీలు కాదు, ఎందుకంటే సేమ్ టైంలో ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి. సో వాటికి సంబంధించి డేట్ మాత్రం మర్చిపోవద్దు. 14 మే 2024 నాడు మనకు ఇంటర్వ్యూ అనేది ఉంది. కాబట్టి ఆ రోజు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్స్ కొనసాగుతాయి. కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు వెంటనే పూర్తి వివరాలు తెలుసుకొని 14 తారీఖు ఇంటర్వ్యూకు వెళ్ళవచ్చు. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కావు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.